ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అపోస్తుడైన పౌలు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ ఎంతో బిజీగా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోకంలో మరి ఎంతో మంది శత్రువులు, ఎంతో మంది ఆయనను తృణీకరించి ఆయనను చంపాలని ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అపోస్తుడైన పౌలు మరి దేవుని దర్శనం పొందుకున్న తర్వాత ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సువార్త ప్రకటించాలని ఎంతో భారము కలిగి ముందుకెళ్ళిపోతున్న వ్యక్తి అపోస్తుడైన పౌలు. అపోస్తుడైన పౌలు ఒక రోజున మరి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి టైంలో మరి ఫిలిప్పీయుల సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా మరి అపోస్తుడైన పౌలు గారికి సహాయం చేస్తూ ఉంటారు, ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయం పొందుకున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. కాగా దేవుడు ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును అని ఈ మాట అక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా ధైర్యపరుస్తూ, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొందిన మనకు ఈ లోకంలో ఏది కూడా కొదువు కాదు, ఏది కూడా దేవుడు తక్కువ చేయడు. ఏ నిమిషానికి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏం కావాలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు సమకూర్చి నడిపిస్తూ ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన యందు విశ్వసించి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు అని విశ్వాసులందరికీ కూడా తెలియపరుస్తూ, ధైర్యపరుస్తూ ఎంతగానో ఆయన కూడా సంతోషిస్తూ ఉంటాడు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవసరాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో విధాలుగా మరి నశించిపోతూ ఉంటాం. ఎన్నో విషయాల్లో మరి ఎక్కడైనా సహాయం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఒకసారి నలిగిపోతూ ఎంతగానో వేదన పడుతూ ఉంటాం. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, వాళ్ళకి సహాయం దొరక్క నశించిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొందిన మనకు ఈ లోకంలో ఏది కూడా కొదువు కాదని, ఈ లోకంలో ఏ విషయంలో కూడా మనం పడిపోవని, ఈ లోకంలో మనం నలుగుతున్న ప్రతి ఒక్క బంధకం నుంచి కూడా దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మన జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్య పరిస్థితులు, ఫైనాన్షియల్ విషయం ప్రతి ఒక్కటి కూడా దేవుడు సమకూర్చి నడిపిస్తానని, అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో క్రీస్తునందు విశ్వసించిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ లోకంలో కుంటు వాళ్ళని వాళ్ళు నడిచేలాగా చేశాడు. మరి గుడ్డు వాళ్ళకి చూపు పొందుకున్నలాగా చేశాడు. చనిపోయిన వాళ్ళని మరి నిద్ర లేపిన వాడు యేసుక్రీస్తు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. తండ్రి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుకి చాలా శక్తిని, చాలా గొప్ప అధికారాన్ని ఈ లోకం మీద ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మరి ఆయన యందు విశ్వసించిన మనకి కూడా ఈ రోజున ఆయన పరిశుద్ధమైన రక్తంలో శుద్ధి చేసుకున్న మనకు ఈ లోకంలో ఏది కూడా కొదువు కాదు. ఏ నిమిషానికి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏది కావాలో, ఏ నిమిషంలో మనం ఎలాంటి జీవితంలో నిలబడాలో, ఎంత సంతోషంగా ముందుకు వెళ్లాలో కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన సమృద్ధిగా మనకు దయచేయగలుగుతాడని మన విశ్వాసంతో కలిగి ఉండాలి. విశ్వాసంతో ఉంటేనే మన దేవుని శక్తిని, దేవుని బలాన్ని పొందుకోగలుగుతాం తప్ప విశ్వాసం అనే జీవితం మనలో లేకపోతే, విశ్వాసం అనే కోణం మనలో లేకపోతే దేవుడి ప్రేమను, దేవుని బలాన్ని, దేవుడి గొప్ప ఆలోచనను మనం గ్రహించలేవని ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకెవరైనా మరి మీ జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు, అనారోగ్య పరిస్థితులు, ఈ లోకంలో మరి ఫైనాన్షియల్ ఇష్యూగా ఇబ్బంది పడుతూ మరి జీవితంలో ఏమైపోతానో, నా జీవితంలో ఉన్న శ్రమలన్నిటి నుంచి నేను బయటికి రాగలుగుతానా, నేను పొందుకోగలుగుతానా సక్సెస్, నేను ఆ జీవితంలో నా విడుదల పొందుకుని నేను ముందుకు వెళ్ళగలుగుతానని ఆందోళన పడుతూ ఉండొచ్చును. ఈ రోజు నీ ఉదయకాల సమయం నా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాను నాకు ఒక్కడికే తెలుసు.
నీ జీవితంలో నువ్వు నలుగుబడుతున్న ప్రతి ఒక్క శ్రమ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వేదన, నీ జీవితంలో నీకు మనశ్శాంతి లేని ప్రతి ఒక్క క్వశ్చన్ కు కూడా నీకు నేను జవాబును దయచేస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో నీకు కష్టం కావచ్చు, నీ తల్లిదండ్రులకు కష్టం కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న నీ స్నేహితులు, నీ బంధువులు, ప్రతి ఒక్కరికి కూడా కష్టం కావచ్చు. కానీ నాకు సమస్తము సాధ్యం. ఈ లోకంలో మరణాన్ని జయించిన వాడు నేను ఏదైనా చేయగలుగుతాను, నీ కొరకు ఏదైనా మార్చగలుగుతాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదా, నీకు నేను తోడుగా ఉన్నాను. ఈ పాప లోకంలో నుంచి నేను ఏర్పరచుకుని పరిశుద్ధమైన సన్నిధిలో నేను నిలబెట్టి పరిశుద్ధంగా నేను ఏర్పరచుకున్న వాడని నేను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో నీకు ఏది కూడా కొదువు ఉండదు. ఈ లోకంలో ఏ మాత్రం కూడా నువ్వు తగ్గించబడవు. ఈ లోకంలో ఏ మాత్రం కూడా ఒకరి దగ్గర నువ్వు చేయి చాచే విధంగా ఉండవు. నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ ఉదయకాల సమయమున దేవుడి వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఇంకేమైనా విషయాలు నువ్వు విశ్వాసంతో లేకుండా, ఇంకేమైనా విషయంలో నువ్వు పడిపోతూ ఆందోళన పడుతూ, నీ జీవితంలో మరి శ్రమలు, బాధలు, కష్టాలు, పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటే, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నేను ధైర్యం పొందుకుని, నువ్వు నేను విశ్వాసంతో దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి, మన జీవితంలో నలుగుబడుతున్న ప్రతి శ్రమ, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క విషయం గురించి కూడా దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి మనం చెప్పుకుని దేవుని సమాధానం కొరకు ఎదురు చూడాలని ఈ ఉదయకాల సమయమున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుని ఎంతగానో మనం మహింపరుచుకుని గణపరుచుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మహింపరుచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రతికో తండ్రి, ప్రతిరోజు కూడా తండ్రి ఒక మాట తెలియపరుస్తూ, మమ్మల్ని ఎంతగానో తండ్రి ధైర్యపరుస్తూ, ఈ లోకంలో తండ్రి మేము ఎలా బ్రతకాలో, ఈ లోకంలో తండ్రి నిన్ను అద్దుకుని ఎలాగ జీవితాన్ని జీవించాలో కూడా మాకు ధైర్యపరుస్తూ, ఎంతగానో తండ్రి తెలియపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బ్రతుకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా, బ్రతుకు నీ యందు విశ్వసించిన బిడ్డలకు, నీ యందు తండ్రి నాయన భయభక్తులు కలిగిన బిడ్డలకు ఏది కూడా కొదువు కాదని, ఏది కూడా తండ్రి నాయన ఈ లోకంలో తండ్రి నాయన మమ్మల్ని ఏ విధంగా ఎవరు కూడా పడవేయలేరని తండ్రి ఎంతగానో ధైర్యపరిచి, అదిగో తండ్రి నువ్వు మాకు తోడుగా ఉన్నావని, మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి కూడా తండ్రి మాకు విడుదల దయచేస్తానని, అన్ని విషయాల్లో తండ్రి నేను మీకు తోడుగా ఉన్నాను అని ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి ధైర్యపరిచిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి వాడి జీవితంలో తండ్రి ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి వాళ్ళ జీవితంలో కూడా తండ్రి నేను విడుదల పొందుకుని తండ్రి నీ నామంలో శక్తిని పొందుకుని, బలాన్ని పొందుకుని, వాళ్ళ జీవితం నలుగుబడుతున్న ప్రతి శ్రమ నుంచి కూడా తండ్రి నేను గొప్ప సాక్షులుగా విడుదల పొందుకుని ముందుకెళ్లే బిడ్డలుగా అభిషేకించి నడిపించమని, ఈ వాక్యం ప్రభు మా జీవితంలో నెరవేర్చి నడిపించమని, ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము కూడా తండ్రి లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేని గురించి కూడా భయపడకుండా మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు సహాయకుడు, దేవుడు మా జీవితాన్ని మార్చగలుగుతా, దేవుడు ఈ రోజు నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి కూడా నాకు సహాయం చేయగలుగుతారని చిన్నపాటి విశ్వాసంతో, నమ్మకంతో నీ కాళ్ళ దగ్గర నిలబడే బిడ్డలుగా అదిగో తండ్రి మమ్మల్ని అభిషేకించి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. నీ చిత్తం అయితే ప్రభావ మళ్ళీ రేపు ఉదయకాలం వరకు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి అనుసరించి మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి ధైర్యం పొందుకుని ముందుకెళ్లే బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనం అందరం కూడా ధైర్యం పొందుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పరిస్థితులన్నీ కూడా మారుస్తానని ఈ ఉదయకాల సమయం నాకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేని గురించి కూడా భయపడకుండా ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను.